A quick review. 10th class biology, chapter 3, transportation, the circulatory system. 10వ తరగతి జీవశాస్త్రము 3వ పాఠము ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ. In the year 1816, Rene Laennec discovered the stethoscope. Rene Laennec అనే శాస్త్రవేత్త 1816వ సంవత్సరంలో స్టెథోస్కోప్ని కనుగొన్నాడు. Human heart has 4 chambers. 2 upper parts are called atria, are also called auricles, and the lower ones are called ventricles. మానవ హృదయంలో 4 గదులుంటాయి. పై 2 గదులను కర్ణికలు అని, కింది 2 గదులను జఠరికలు అని పిలుస్తాం. The larger artery is the aorta. మానవ హృదయానికి సంబంధించిన అతిపెద్ద ధమనిని బృహద్ధమని అని పిలుస్తాము. Pulmonary artery, which carries blood from the heart to the lungs. చిన్న ధమనిని పుపుస ధమని అని అంటాము. ఇది రక్తాన్ని హృదయం నుండి ఊపిరితిత్తులకు తీసుకుపోతుంది. The valve present on the right auriculo-ventricular septum between the right atrium and right ventricle is referred to as tricuspid valve. కుడి కర్ణికకు కుడి జఠరికకు మధ్య గల కుడి కర్ణిక జఠరికాంతర విభాజకముగా పై గల కవాటాన్ని అగ్రత్రయ కవాటము అని పిలుస్తాము. The valve present on the left auriculo-ventricular septum between the left atrium and the left ventricle is referred as bicuspid valve. This is also known as mitral valve. ఎడమ కర్ణిక ఎడమ జఠరికకు మధ్య గల ఎడమ జఠరికాంతర విభాజకము పైగల కవాటాన్ని అగ్రద్వయ కవాటము లేదా మిట్రల్ వాల్వ్ అని పిలుస్తారు. In 1574, an Italian doctor, Girolamo Fabrici, studied the veins in the leg. 1557వ సంవత్సరంలో ఇటాలియన్ డాక్టర్ అయిన గైరోలమా ఫ్యాబ్రిసి కాలిలోని సిరలను గురించి అధ్యయనము చేయడం జరిగింది. The time needed for arterial contraction is 0.11 to 0.14 seconds. The time needed for ventricular contraction is 0.27 to 0.35 seconds. కర్ణికల సంకోచానికి పట్టే సమయము 0.11 నుండి 0.14 సెకండ్లు. అలాగే జఠరికల సంకోచానికి 0.27 నుండి 0.35 సెకండ్ల సమయం పడుతుంది. If blood flows through heart only once, for completing the circulation, it is called single circulation. Example, fish. గుండె ద్వారా రక్తం కేవలం ఒకేసారి ప్రవహిస్తున్నట్లు గమనించినట్టయితే దానిని ఏకవలయ ప్రసరణ మార్గము అని పిలుస్తాం. ఉదాహరణకి చేపలు.
The blood flows through the heart twice for completing one circulation. It is called double circulation. Example, man. గుండె ద్వారా రక్తము 2 సార్లు ప్రవహించి శరీర భాగాలకి సరఫరా అయితే దానిని ద్వివలయ లేదా ద్వంద్వ వలయ ప్రసరణ మార్గము అని అంటాం. ఉదాహరణకి మానవులు. In elders, it will be clear that the lower part of the legs will be swollen. This stage is called edema. రాత్రంతా బస్సులో కదలకుండా కూర్చొని ప్రయాణం చేయడము లేదా చాలాసేపు కూర్చొని ఉన్నప్పుడు పెద్దవారిలో స్పష్టంగా కనపడేటువంటి విషయాన్ని చూస్తే వారి కాళ్ళు కొంత వాచినట్లుగా స్పష్టంగా కల్పిస్తుంది. దీనిని ఎడిమా అని అంటాము. Lymph is the vital link between blood and tissues by which essential substances pass from blood to cells and excretory products from cells to blood. రక్తానికి మరియు కణజాలాలకు మధ్య ప్రధానమైన సంధాన పదార్థంగా శోషరసం పనిచేస్తుంది. The liquid portion after formation of blood clot is called serum. రక్తం గడ్డ కట్టిన తర్వాత మిగిలిన ద్రవాన్ని సీరం అంటారు. In unicellular organisms like Amoeba, the protoplasm shows natural movements, which are called Brownian movements. అమీబా వంటి ఏకకణ జీవుల జీవ పదార్థంలో కలిగే సహజ సిద్ధమైన కదలికలని బ్రౌనియన్ చలనాలు అని అంటాం. Sponges create their own currents for transportation by beating of flagella that are present in their body. స్పంజికల శరీరం లోపల ఉండే కషాభాల కదలికల వల్ల తమ ప్రవాహాలను తామే సృష్టించుకొని పదార్థాల ప్రసరణకి తోడ్పడతాయి. The cnidarians, example, hydra and jellyfish, have developed blind sac-like gastrovascular cavity which has taken up the function of digestion and transportation of nutrients. అభివృద్ధి చెందిన హైడ్రా, జెల్లీ చేప వంటి నిడేరియా జీవులు తమ శరీరంలో జఠర ప్రసరణ కుహరం అనే ఒక సంచి వంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. వీటి ద్వారా పదార్థాల సరఫరాకి తోడ్పడుతుంది. In platyhelminths like Fasciola hepatica, the digestive system is highly branched and supplies digested food to all the cells directly. Fasciola hepatica వంటి ప్లాటీహెల్మింథస్ వర్గానికి చెందిన జీవులలో జీర్ణ వ్యవస్థ శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటుంది. వీళ్ళలో కూడా జీర్ణక్రియ, ప్రసరణను రెండింటినీ ఒకే వ్యవస్థ నిర్వర్తిస్తుంది. Platyhelminthes, the pseudocoelom has taken up the function of collection and distribution of materials. ఏలిక పాములు లేదా నట్టలు వంటి నిమాటిహెల్మింథస్ల శరీరంలో ఉండే సూడోసీలం అనగా మిథ్యా శరీర కుహరము పదార్థాల సేకరణ మరియు వాటి యొక్క వితరణను అనగా డిస్ట్రిబ్యూషన్ ని కూడా నిర్వర్తిస్తుంది.
The annelids, the first Eucoelomate animals, have developed a pulsatile vessel to move the fluid, and the transporting the medium is blood. నిజ శరీర కుహర జీవులైన వానపాముల వంటి అనెలిడ్లలో ద్రవాల కదలిక కోసము సంకోచించే ఒక నాళాన్ని మొదటిసారిగా ఏర్పాటు చేసుకున్నాయి. వీటిలో మొట్టమొదటిసారిగా ప్రసరణ మాధ్యమంగా రక్తం పనిచేయడాన్ని మనం గమనించవచ్చు. The arthropods have developed a pulsatile organ to pump the blood to the heart. బొద్దింక వంటి ఆర్థ్రోపోడా వర్గపు జీవులలో సంకోచించే నాళం వంటి గుండె ఉన్నప్పటికీ రక్తనాళాలు లేకపోవడం వల్ల రక్తం పెద్ద పెద్ద కోటరాలలోనికి ప్రవహిస్తుంది. అలా కణజాలాలకు పోషకాలను సరఫరా చేస్తుంది. Transportation system which supplies nutrients to the tissues directly is called open type of circulatory system. Example: arthropods, many mollusks and lower chordates. రక్తనాళాలు లేని ప్రసరణ వ్యవస్థను వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. ఆర్థ్రోపోడా అలాగే మొలస్కాలకు చెందిన చాలా జీవులు వివృత రక్త ప్రసరణను కలిగి ఉంటాయి. The transportation system where the blood flows in the blood vessels is called closed type of circulatory system. Annelids, echinoderms, cephalopods, mollusks, example octopus, and all higher animals, example chordates. రక్తనాళాలలో ప్రవహించే వ్యవస్థను సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటాము. ఉదాహరణకి అనిలిడా, ఈకోనోడర్మేటా, ఆక్టోపస్ వంటి సెఫలోఫోడా, అలాగే మొలస్కా జీవులలోనూ అన్ని పైస్థాయి కార్డేటా జీవుల్లోనూ ఈ రకమైనటువంటి సంవృత రక్త ప్రసరణ వ్యవస్థను చూడొచ్చు. The human circulatory system can move 1 ml of blood from heart to a foot and back, which is approximately 2 meters in about 60 seconds. మానవుని వంటి జీవుల్లో 1 మిల్లీమీటర్ రక్తము గుండె నుండి కాలి చివర వరకు వెళ్ళి తిరిగి గుండెకు చేరడానికి, అంటే సుమారు 2 మీటర్ల దూరం ప్రయాణించడానికి 60 సెకండ్ల సమయం పడుతుంది. Blood pressure, BP. BP is always measured in the upper arm artery. BP రక్తపీడనము, బ్లడ్ ప్రెషర్ అని అంటాము. Doctors measure the blood pressure BP with a device called sphygmomanometer. డాక్టర్లు స్పిగ్మోమానోమీటర్ అనే పరికరంతో రక్తపీడనాన్ని కొలుస్తారు. Strongest pressure during the time blood is forced out of the ventricles. This is called systolic pressure. It will be 120 mg. ఆరోగ్యవంతులైనటువంటి యువతి యువకుల్లో 120 మిల్లీమీటర్ల పాదరస పీడనము సహజంగా కనిపిస్తుంది. జఠరికల్లో అత్యంత ఎక్కువ పీడనంతో రక్తము ధమనిలోకి పంపింగ్ అయినప్పుడు ఇది కనిపించేటువంటి పీడనంగా చెప్పొచ్చు. దీనిని సిస్టోలిక్ పీడనము అని పిలుస్తాము.
The second reading is taken during the resting period as the ventricles refill with blood. This is called diastolic pressure. It will be 80 millimeters of Hg. జఠరికలు యథాస్థితికి చేరుతూ రక్తాన్ని నింపుకునే సమయంలో రెండవ రీడింగ్ తీస్తారు. ఇది 80 మిల్లీమీటర్ల పాదరస పీడనానికి సమానంగా ఉంటుంది. దీన్ని డయాస్టోలిక్ పీడనం అని అంటాం. When there is an injury, blood clots in 3 to 6 minutes. ఏదైనా గాయం తగిలినప్పుడు రక్తం 3 నుండి 6 నిమిషాల లోపు గడ్డకడుతుంది. ప్రోథ్రాంబ్రిన్ థ్రాంబోకైనేజ్ వల్ల థ్రాంబిన్గా మారుతుంది. థ్రాంబిన్ ఫైబ్రినోజన్ని ఫైబ్రిన్గా మారుస్తుంది. ఈ ప్రాసెస్ అంతా రక్తస్కందనము లేదా కోయాగ్యులేషన్ బ్లడ్ లో జరిగేటువంటి చర్య. The yellowish straw-colored fluid portion after formation of the clot is called serum. రక్తం గడ్డకట్టిన తర్వాత మిగిలిన గడ్డి పసుపు రంగు ద్రవాన్ని సీరం అని అంటాము. Vitamin K plays a role in coagulation of blood. K విటమిన్ రక్తము గడ్డ కట్టడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. Haemophilia and Thalassemia are common blood disorders. హిమోఫీలియా మరియు థలసేమియా అనేవి వంశ పారంపర్య రక్త సంబంధమైనటువంటి వ్యాధులు. వాస్కులర్ బండిల్స్ హ్యావింగ్ xylem అండ్ ఫ్లోయం. మొక్కల యొక్క ప్రసరణ వ్యవస్థలో నాళికా పుంజాలు ఉంటాయి. అందులో దారువు మరియు పోషక కణజాలము ప్రధానంగా ఉంటాయి. సాయిల్ వాటర్ కాన్సంట్రేషన్ ఈజ్ మోర్ డైల్యూట్ than that of the cell sap in the root hair. Therefore, water will pass into the vacuole of the root hair by osmosis. మృత్తిక నీరు లవణాలతో కూడిన సజల ద్రావణం. మూల కేశాలలోని కణరసం గాఢత మృత్తిక నీరు ద్రావణ గాఢత కంటే ఎక్కువ ఉంటుంది. అందువల్ల ద్రవాభిసరణ ద్వారా మూల కేశాలలోనికి రిక్తికలోనికి నీరు ప్రవహిస్తుంది. నీరు లోపలికి ప్రవేశించడం వల్ల మూల కేశాలలోని పదార్థాల గాఢత తగ్గుతుంది. There are vast number of root hairs and root cells involved. A pressure in the xylem vessels develops, which forces the water upwards. This total pressure is known as root pressure. ఎక్కువ సంఖ్యలో ఉండేటువంటి మూలకేశాలు మరియు వేరు కణాలు ఈ నీటి శోషణ ప్రక్రియలో పాల్గొనడం వలన దారునాళాలలో పీడనం పెరుగుతుంది. ఈ పీడనము నీటిని మొక్క పైభాగాలకి నెట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ మొత్తం పీడనాన్ని వేరు పీడనము అని అంటాం. రూట్ ప్రెషర్. రూట్ ప్రెషర్ ఈజ్ not the main cause of movement of water in xylem, but it is certainly one of the factor. దారులో నీటి కదలికకు వేరుపీడనం ఒక్కటే కారణం కాదు. ఇది ఒక కారకం మాత్రమే. ఇంకా చాలా కారకాలు మనం గమనించవచ్చు. Evaporation of water through leaves is called transpiration. Water evaporates through stomata of leaves and lenticels of stem. పత్రాల నుంచి నీరు ఆవిరి రూపంలో వెలుపలికి రావడాన్ని బాష్పోచ్ఛేకం అంటాం. పత్రాలలోని పత్ర రంధ్రాల ద్వారా మరియు కాండంలోని లెంటిసెల్స్ ద్వారా నీరు ఆవిరవుతుంది. An oak tree can transpire as much as 900 liters of water per day. ఒక పెద్ద
ఓక్ వృక్షము ప్రతిరోజు 900 లీటర్ల నీటిని బాష్పోచ్చేకం ద్వారా ఆవిరి రూపంలో బయటికి పంపుతుంది. A fully grown maize plant transpires 15 liters per week. 1 acre of maize may transpires more than 13,25,000 liters of water in a 100-day growing season. ఏపుగా పెరిగినటువంటి మొక్కజొన్న మొక్క వారానికి 15 లీటర్ల నీటిని బాష్పోచ్చేకం ద్వారా వాతావరణంలోకి పంపుతుంది. 1 ఎకర విస్తీర్ణంలో ఉన్న మొక్కజొన్న తోట నుండి 13,25,000 లీటర్ల నీరు ఆవిరవుతుంది. A big mango tree will transpire from 750 to more than 3,500 liters of water per day during growing season. ఒక పెద్ద మామిడి చెట్టు వసంతకాలంలో రోజుకు 750 నుండి 3,500 లీటర్ల నీటిని బాష్పోచ్చేకం అనే ప్రక్రియ ద్వారా బయటికి పంపిస్తుంది. Subscribe us on YouTube channel NCM Classroom. Thank you.